ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పేద ముస్లింలకు అండగా ఆడబిడ్డల సాధికారతకు ప్రతీకగా నిలుస్తుంది. వక్ఫ్ బోర్డులను ఇప్పటివరకు 15% జనాభా కలిగిన అష్రఫ్లే నడిపిస్తున్నారు. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని కాజేసి పశ్మండాలను పేదరికంలో నెట్టేస్తున్నారు. జస్టిస్ శశ్వత్ నివేదిక ప్రకారం వక్ఫ్ ఆస్తుల ద్వారా ఏడాదికి 12,000 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చు. కానీ అష్రఫ్ ఉన్నత వర్గాలు భూములను అక్రమంగా లీజుకి ఇవ్వడంతో కేవలం 163 కోట్లు మాత్రమే వసూలవుతున్నాయి. అందుకే ఈ బిల్లు అవినీతిపై ఉక్కుపాదం మోపి వక్ఫ్ బోర్డు ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. తాజా బిల్లుతో వక్ఫ్ బోర్డులో 85% జనాభా కలిగిన పశ్మండాలకు కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది. వక్ఫ్ ఆస్తుల ద్వారా సృష్టించబడే ఆదాయంతో పేద ముస్లింలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం దక్కుతుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు ఆడబిడ్డల సాధికారతకు బాటలు వేస్తుంది. కుటుంబ వక్ఫ్లలో ఆడబిడ్డలకు వారసత్వ హక్కులను అందిస్తుంది. ప్రతి వక్ఫ్ బోర్డులో 2 ముస్లిం మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పిస్తుంది. వితంతు, ఒంటరి, పేద ముస్లిం మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. నైపుణ్యాలు నేర్చుకుని స్వతహాగా ఎదిగేందుకు ఈ నూతన బిల్లు ఊతంగా మారుతుంది. ఇలా ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన ఈ బిల్లు సమాజ స్థాపనకు, నవ సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుంది.